ఈ సిబిఐకి ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చిందో స్టేట్మెంట్స్ తీసుకున్నారు. దీంతో పాటు ఫైల్ చేసేదంతా మొత్తం ఇదే ఫైల్ చేసింది చూపిస్తాను. స్టేట్మెంట్స్ తీసుకున్నారు. ఫస్ట్ అర్జున్ రెడ్డి స్టేట్మెంట్ ఉంది ఇక్కడ. అర్జున్ రెడ్డి ఏమంటాడు, ప్రొద్దున్నే నాకు వివేకానంద రెడ్డి గారి చావు గురించి ఎట్లా తెలిసింది, మా అమ్మ చెప్తే తెలిసింది 8 గంటల ప్రాంతంలో. అది కూడా మళ్ళీ వెరిఫై చేయలేదు, ఎందుకంటే సిబిఐకి నేను ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేసినాను కూడా ఈ విషయం. అభిషేక్ రెడ్డి అర్జున్ రెడ్డి మధ్య కాల్ ఉంది. ఈ సిడిఆర్ అర్జున్ రెడ్డి సిడిఆర్ కూడా లేదు, కానీ అభిషేక్ రెడ్డి సిడిఆర్ చూస్తే వాళ్ళ మధ్య కాల్ ఉంది. 7:30కు ముందే అభిషేక్ రెడ్డి చెప్తాడు, అర్జున్ రెడ్డి చెప్తున్నాడు, నాకు తెలిసింది 8 గంటలకని. డాక్టర్ అభిషేక్ రెడ్డి ఈ మధ్యనే చనిపోయారు, మనకు అందరికీ తెలిసిందే దురదృష్టవశాత్తు. డాక్టర్ అభిషేక్ రెడ్డి ఈ ఇంట్లో ఉన్నారు. అప్పుడు ఈ ఇంట్లో వచ్చి చూశారు. ఆయనకు తెలుసు ఏదో ప్రాబ్లం జరిగింది, ఆయన స్టేట్మెంట్లో కూడా చెప్పాడు ఇది దెబ్బలన్నీ ఉన్నాయని చెప్పి. మరి పిచ్చాపాట మాట్లాడుకున్నారా, లేకపోతే అభిషేక్ రెడ్డి ఇన్ఫార్మ్ చేశాడా అర్జున్ రెడ్డికి వివేకానంద రెడ్డి చనిపోయారని? మరి 7:30కి తెలిసింటే 8 గంటలకు ఎట్లా తెలుస్తుంది? సిబిఐ ఈ మాత్రం వెరిఫికేషన్ చేసుకోవాల్సిన బాధ్యత సిబిఐ మీద ఉందో లేదా? చెప్పింది వినడమేనా? ఇప్పుడు ఎవరైనా మనం తప్పు చేశామంటే తప్పు చేయలేదు అని అంటాం. మరి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏంటి, ఒట్టి స్టేట్మెంట్ తీసుకుని పక్కకి వెళ్ళిపోవడమా? 20వ తారీఖు కిరణ్ యాదవ్ స్టేట్మెంట్ తీసుకున్నారు. ఏమన్నాడు, ఐ వాస్ అట్ మై హోమ్ ఓన్లీ, ఇంట్లోనే ఉన్నాను టీవీ చూస్తూ, అప్పుడే నాకు తెలిసింది. ఆ టైంలో ఇంట్లో అందరం ఇక్కడే ఉన్నాం, ఇంట్లోనే ఉన్నాం. ఇది చెప్పారు, అది ఫైనల్ కంక్లూషన్ అయింది. అది వెరిఫై చేసుకోవాల్సిన బాధ్యత లేదా? ఓకే, మీకు తర్వాత ఇంకో వీడియో చూపిస్తాను. 7:12కు కిరణ్ యాదవ్ మెసేజ్ పంపించాడు. మీకు అందరికీ తెలిసిందే, ఈ ఫస్ట్ వివేకానంద రెడ్డి గారు చనిపోయిన ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది సాక్షి టీవీలోనే, మీడియాలో. ఆ తర్వాతనే మిగిలిన ఎక్కడైనా వచ్చింది. మరి సాక్షి టీవీలో 7:13కు వచ్చింది. కిరణ్ యాదవ్కి 7:12కి ఎట్లా తెలిసింది? ఒక్క నిమిషమైనా అది క్రూషియలే కదా. 7:13కి సాక్షిలో వస్తే మీకు సాక్షి టీవీ వీడియో కూడా చూపిస్తాను, అది కూడా సిబిఐ ఎక్స్ట్రాక్ట్లో నుంచి తీశాను. సో ఇంకా ఎట్లా తెలిసింది? సో సాక్షి టీవీ నుంచి తెలియలేదు, ఇంకా ఎట్లా తెలిసింది? కిరణ్ యాదవ్ ఫోన్ రికార్డ్స్ చూస్తే ఆ రోజు ప్రొద్దున గంగిరెడ్డితో మాట్లాడాడు. సో అట్లా ఏమైనా తెలిసిందా అని నాకు అనుమానం ఉంది. ఇంకా ఏం చెప్పాడు కిరణ్ యాదవ్, నేను ఎవరికి పంపించాను. సో వీళ్ళు చెప్పింది అక్కడ రాసుకున్నారు అంతే, ఇంకా వేరే అసెస్మెంటే లేదా, దీంట్లో ఇన్వెస్టిగేషనే లేదా? వేరే వాళ్ళని కూడా కాంటాక్ట్ చేశారు, ఆ వేరే వాళ్ళు ఎవరో కూడా తెలియదు. సో ఈ తర్వాత ఇది 20వ తారీఖు తీసుకున్నారు వీళ్ళ స్టేట్మెంట్. ఈ మధ్యలో ఏమైంది, సుప్రీంకోర్టులో నేను పిటిషన్ పెట్టినప్పుడు లోవర్ కోర్టు నేను చెప్పింది సరి అక్సెప్ట్ చేయలేదు కాబట్టి సుప్రీంకోర్టులో అడిగాను, నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నది, సిబిఐకి ఇవ్వడానికి పర్మిషన్ ఇవ్వండి అని చెప్పాను. మీకు అది కూడా షేర్ చేస్తాను. 132 పేజ్ డాక్యుమెంట్ సిబిఐకి షేర్ చేశాను. దాంట్లో సిబిఐకి నేను ఇస్తాను, పర్సనల్గా వచ్చి ఇస్తాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్పాను. ఎందుకంటే అంత పెద్ద డాక్యుమెంట్ మీకు చూస్తే అంత ఈజీగా అర్థం కాదు, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాలి. నేను మళ్ళీ చాలాసార్లు ఈమెయిల్స్ పెట్టి ఫోన్లు చేసి అడిగితే నాకు 24వ తేదీ అపాయింట్మెంట్ ఇచ్చారు. అప్పటికి స్టేట్మెంట్ తీసుకున్నారు. ఓకే, సో నేను ఇచ్చిన స్టేట్మెంట్ డాక్యుమెంట్స్ ఇచ్చాక దెన్ దే రియలైజ్ దర్స్ అ ప్రాబ్లమ్ అండ్ దే కేమ్ బ్యాక్. మళ్ళీ స్టేట్మెంట్ తీసుకున్నారు 27వ తారీఖు. ఇప్పుడు ఏం చేశారు, నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూస్తున్నారు. కిరణ్ యాదవ్ వాళ్ళ మదర్ సావిత్రి యాదవ్, రిమెంబర్ నేను మొదట్లో ఒక బాక్స్ చూపించాను, దాంట్లో కిరణ్ యాదవ్ వాళ్ళ మదర్ పేరు పెట్టాను సావిత్రి. ఏమన్నారు ఆమె స్టేట్మెంట్లో, ఇది 2021లో ఇచ్చిన స్టేట్మెంట్ సావిత్రి గారు. ఆ రోజు రాత్రి
సునీల్ యాదవ్ ఇంటి నుంచి 10-10:30 ప్రాంతంలో ఉమాశంకర్ రెడ్డితో మాట్లాడి బయటికి వెళ్ళారు. గంటన్నర తర్వాత మళ్ళీ వచ్చారు. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళాడు. మళ్ళీ వెళ్తే నేను నా భర్తని, నా చిన్న కొడుకుని సునీల్ ఎక్కడికి వెళ్ళాడో పోయి చూడండిరా అని పంపించాను. వాళ్ళు పోయి వెతికి కొన్ని గంటల తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చారు. ఆ టైంలో వివేకానంద రెడ్డి ఇంటికి కూడా వెళ్ళారు అని అక్కడ స్టేట్మెంట్లో ఇచ్చింది. ఆగండి, ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్ సిబిఐకి 2021 తెలుసు. ఆ రోజు రాత్రి వివేకానంద రెడ్డి ఈ ఇంట్లో చనిపోతే ఈ ఇంటికి వాళ్ళు ఈ ఇంటి పరిసరాలలోకి వాళ్ళు వచ్చింటే వాళ్ళ స్టేట్మెంట్ మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా సిబిఐకి? జస్ట్ ఆలోచించండి. ఏం చేశారు? ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి 2021లో ఉంది. ఇంకొకటి, ఈ స్టేట్మెంట్ సిబిఐ 2 సార్లు తీసుకుంది. జూన్ 2021లోను, జూలై 2021లోను 2 సార్లు సిబిఐ ఆమె దగ్గర నుంచి ఇది స్టేట్మెంట్ తీసుకుంది. 2 సార్లు తీసుకుందంటే అది చాలా ఇంపార్టెంటే. మరి ఎందుకు దీని మీద యాక్ట్ చేయలేదు? ఐ రియలీ డోంట్ అండర్స్టాండ్. తర్వాత సునీల్ యాదవ్ ఇంటికి వచ్చాడు. ప్రొద్దున్నే మళ్ళీ ఉమాశంకర్ వచ్చి తీసుకొని పోయాడు సునీల్ యాదవ్ని అని చెప్పింది. 2 సార్లు తీసుకుంది. ఇప్పుడు కిరణ్ యాదవ్ని నేను ఇది బయటకు తెచ్చాను కాబట్టి సిబిఐ మళ్ళీ అడిగింది కిరణ్ యాదవ్ని ఏంటి స్టేట్మెంట్ గురించి అని. ఎవరిని అడిగింది? కిరణ్ యాదవ్ని. స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళని కాదు, కిరణ్ యాదవ్ని అడిగారు. కిరణ్ యాదవ్ ఏమంటాడు? మా అన్న ఇంట్లోనే ఉన్నాడు ఆ రాత్రంతా. మా అన్న ఇంట్లోనే ఉన్నాడు ఆ రాత్రంతా. మా అమ్మ మీద ఎవరో ప్రెషర్ పెట్టి తీసుకున్నారు ఈ స్టేట్మెంట్. మా అన్న ఇంట్లోనే ఉన్నాడు, మా అమ్మ స్టేట్మెంట్ ప్రెషర్ మీద తీస్తారు. అంటే వాళ్ళ అన్న ఇంట్లోనే ఉంటే మరి మొత్తం పాత ఛార్జ్ షీట్ అంతా రాంగ్ అయినట్లా? వాళ్ళ అన్న ఇంట్లోనే ఉన్నాడు అంటే కదా ఆ రోజు రాత్రి సునీల్ యాదవ్ ఈ ఇంటికి రాలేదు, వివేకానంద రెడ్డి గారిని చంపినట్లు కూడా తప్పే కదా. ఇది కరెక్టా? లేకపోతే ప్రెషర్ పెట్టి తీసుకున్నారు, అది కరెక్టా? ఏది కరెక్ట్? కనీసం ఈ కాంట్రడిక్షన్స్ అనేది రిజాల్వ్ చేయాలన్నా సిబిఐ ఈ కాంట్రడిక్షన్స్ ని రిజాల్వ్ చేయాల్సిన బాధ్యత సిబిఐకి ఉందా లేదా? ఎందుకు సిబిఐ ఇట్లా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది? ఎవరిని ప్రొటెక్ట్ చేయడానికి చేస్తుంది? మరి ఎవరు వివేకానంద రెడ్డిని చంపింది? సరే, సావిత్రి యాదవ్ మీద ప్రెషర్ పెట్టారే అనుకోండి. ఎవరు ప్రెషర్ పెట్టారు? ఎందుకు ప్రెషర్ పెట్టారు? ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బాధ్యత సిబిఐకి ఉందా లేదా? ఇంకా నేను మీకు అగైన్ డాక్యుమెంట్స్ అన్ని మీకు షేర్ చేస్తాను. 132 పేజీల డాక్యుమెంట్ లో కిరణ్ యాదవ్ కి గంగిరెడ్డికి మధ్య ఉన్న ఫోన్ కాల్స్ కూడా చూపించాను. దాంట్లో కిరణ్ యాదవ్ గంగిరెడ్డితో మాట్లాడాడు. దాని గురించి ఏమని చెప్పాడు? ఆ రోజు ప్రొద్దున నేను గంగిరెడ్డికి ఫోన్ చేయలేదు, నాకు గంగిరెడ్డితో పెద్ద పరిచయం లేదు, 1-2 సార్లే మాట్లాడాను. నా ఫోన్ నుంచి మా అన్న సునీల్ యాదవ్ ఫోన్ చేశాడు గంగిరెడ్డికి, నేను చేయలేదు అంటే సిబిఐ ఒప్పుకుంది దాని గురించి. కానీ అగైన్ ఫోన్ ఎక్స్ట్రాక్ట్ అనేది ఒకటి ఉంది, బహుశా సిబిఐ వాళ్ళు గమనించారో లేదో నాకు తెలియదు. ఫోన్ ఎక్స్ట్రాక్ట్ ప్రకారం కిరణ్ యాదవ్ గంగిరెడ్డికి ఫోన్ ట్రై చేస్తాడు, మిస్డ్ కాల్ ఉంది. తర్వాత మళ్ళీ మాట్లాడతాడు. 6:56 గంగిరెడ్డితో మాట్లాడతాడు. మళ్ళీ ట్రై చేస్తాడు కిరణ్ యాదవ్ గంగిరెడ్డికి. తర్వాత అదే ఫోన్ నుంచి సునీల్ యాదవ్కి 3 సార్లు ట్రై చేస్తాడు. ఇప్పుడు సునీల్ యాదవ్ గంగిరెడ్డికి ఫోన్ చేశాడంటే ఆ ఫోన్లో నుంచి, ఒక ఫోన్లో నుంచి సునీల్ యాదవ్ ఫోన్ పక్కన స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకొని గంగిరెడ్డికి ఫోన్ చేసి,
మళ్ళీ కిరణ్ యాదవ్ ఫోన్ తీసుకొని తనకు తానే ఫోన్ చేసుకుంటాడా? అంటే 2 ఫోన్లు ఆయన దగ్గరే ఉన్నాయి, ఆయన ఫోన్ నుంచి కిరణ్ యాదవ్ ఫోన్ నుంచి తన సొంత ఫోన్కి చేసుకుంటాడా? దిస్ నో లాజిక్ టు దిస్. అంటే ఆ ఫోన్ కిరణ్ యాదవ్ టు గంగిరెడ్డినే. ఇట్ ఈస్ నాట్ ఫ్రమ్ సునీల్ యాదవ్, బికాస్ కిరణ్ యాదవ్ మళ్ళీ సునీల్ యాదవ్ కూడా ఫోన్ చేయడానికి ట్రై చేస్తాడు. సావిత్రి గారి స్టేట్మెంట్ చూస్తే ఆ రోజు పొద్దున సునీల్ యాదవ్ ఉమాశంకర్తో పాటు గంగిరెడ్డి ఇంటికి పోయాడు. బహుశా అందుకే ఫోన్ చేశాడేమో గంగిరెడ్డికి. బహుశా కిరణ్ యాదవ్కి ఆల్రెడీ తెలుసేమో. ఇది మాత్రం విచారించలేదు. ఇది సిబిఐ చెప్పిన విషయం కాదు, నేను చెప్తున్నాను.